ఈరోజు మన వీడియోలో ఆంధ్ర స్టైల్లో రొయ్యల కూర ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ టమోటా, తెల్లగడ్డలు, పచ్చిమిర్చి, అల్లం తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్లో ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి తీసుకోవాలి. రొయ్యల్ని వాష్ చేసి పెట్టుకోవాలి. అలా వాష్ చేసుకున్న రొయ్యల్ని కళాసెట్టులో కొంచెం నూనె వేసి దాంట్లో బాగా వాడ్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా వాడిపోతున్నాయో. సగం రొయ్యలు ఇక్కడే వాడిపోవాలి. అప్పుడు రొయ్యల కూరకే చాలా టేస్ట్ వస్తుంది. ఆ రొయ్యలు వాడ్చుకున్న ఆయిల్లోనే కొంచెం ఆవాలు, ఆనియన్ వేసి బాగా వాడ్చుకోవాలి. ఆనియన్ ఎర్రగా వాడటం వల్ల రొయ్యల కూర టేస్టీగా ఉంటుంది. ఆనియన్ వాడిపోయిన తర్వాత దాంట్లో టమాటా, పచ్చిమిర్చి, ముందుగా మిక్స్ చేసుకున్న మిశ్రమం వేసి బాగా వాడ్చుకోవాలి. ఇది కొద్దిసేపు బాగా ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకోండి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, ధనియాల పొడి, ఒక స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ మిరప్పొడి వేసి బాగా కలపెట్టుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దాంట్లో రొయ్యలను వేసి కొంచెంసేపు బాగా కలపెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ప్లీజ్. ఇలా రొయ్యలు కూడా వాడిపోయిన తర్వాత దాంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. దీన్ని కొంచెం బాగా ఉడికిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టేసి ప్లేట్ మూసేసి ఒక 10 నిమిషాలు అలాగే ఉంచండి ఫ్రెండ్స్. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత చూడండి ఆయిల్ పైన తేలిపోతుంది. అంటే రొయ్యల కూర తినేయడానికి ప్రిపేర్ అయిపోయింది. లాస్ట్గా కొత్తిమల్లి వేసి ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.